కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో 13వ అండర్ 17 నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ ప్రారంభించారు. 5 రోజుల పాటు జరగనున్న ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటున్న 28 రాష్ట్రాలు 1300 మంది ప్లేయర్స్, ఇందులో 600 మంది ఇంటర్నేషనల్ రేటింగ్ కలిగిన వారు ఉన్నారని ఆంధ్ర చెస్ అసోసియేషన్ చైర్మన్ కేవీవి శర్మ తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ క్రీడల హబ్ గా ఉందని, దీనికి శ్రీ ప్రకాష్ స్కూల్ డైరెక్టర్ విజయప్రకాష్ కృషి ఎంతగానో ఉందని, జాతీయ స్థాయి చెస్ స్కూల్ ఛాంపియన్షిప్ 2025 పోటీలు పెద్దాపురంలో జరగడం చాలా ఆనందదాయకమని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర చెస్ అసోసియేషన్ సభ్యులు, శ్రీ ప్రకాష్ స్టాఫ్, చెస్ క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చాలా సంతోషంగా, ఎందుకంటే పెద్దాపురంలో మరి నేషనల్ ఈవెంట్ ఇక్కడ జరుగుతుంది. ఆ ఈవెంట్కి మన స్కూల్ హోస్ట్ చేసి తక్కువ సమయంలో మరి 13th ఇది ఫంక్షన్, ఇది మన ఫంక్షన్ని స్కూల్ ఫంక్షన్కి చెయ్యాలి మనం మన ఆలోచనతో అడిగినంటే మన విజయప్రకాష్ గారు ఒకసారి మా నాన్నని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. మరి ఇక్కడ వచ్చినప్పుడు మరి 10 ప్రాంతాలు ఉంటుంది అంతా కూడా వాతావరణం. నిన్నే పండుగ అయ్యింది, పండుగలో అందరూ కూడా పండుగలు ఇన్వాల్వ్ అయ్యారు. మీరందరూ వచ్చారు, మీరందరూ కూడా గెస్ట్గా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. శ్రీప్రకాష్ గారు ఎప్పుడు కూడా మరి ఎవరైనా ఓట్ చేయడంలో చాలా గొప్పగా చేస్తారు అందరినీ కూడా. ఎందుకంటే ఇదే కాదు, ఆయన చూశాను ఒక అకాడమీగా మరి స్కూలు అకాడమీగా పనిచేస్తుంది. టేబుల్ టెన్నిస్ అలాగనే గేమ్స్కి ప్రోత్సహించి ఎప్పుడు కూడా మరి ఏదో చేయాలి తప్పనితోటి పిల్లలందరినీ కూడా ఎడ్యుకేషన్లోనే కాదు, గేమ్స్, స్పోర్ట్స్, అలాగే మన సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ కూడా చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా చేస్తారు ఆయన. చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా మరి చెస్ మరి ఆడాలని చెప్పి ఆలోచిస్తూ మీరందరూ కూడా వచ్చారు. ముఖ్య కారణం ఏంటంటే ఇదివరకైతే తల్లిదండ్రులు ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు మా పిల్లలు మంచిగా ఆడాలి, అలా ఆడమని చూడాలి, నేషనల్ లెవెల్లోకి మన పిల్లలు వెళ్ళాలి అన్న ఆలోచనతో తల్లిదండ్రులు వచ్చారు. కనుక తల్లిదండ్రులు కూడా ఉండి వేరే దగ్గర తీసుకొచ్చి ఇక్కడ గేమ్ ఆడుతున్నారు. ఇందులో ఈ గేమ్లో మరి చాలామంది పెద్దలు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ కూడా వచ్చారు, అలాగే ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చారు, అలాగే డాక్టర్స్ వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు. అంటే పిల్లలందరినీ కూడా అన్ని రంగాల్లోని మరి గేమ్స్లో కూడా ప్రాధాన్యత ఇప్పించాలని చెప్పి బ్యాక్గ్రౌండ్ ఉండి పిల్లలందరూ కూడా మరి గేమ్స్లో ప్రాధాన్యత ఇచ్చినందుకు తల్లిదండ్రులు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా 5 రోజులు కూడా మీరందరూ కూడా మరి సౌకర్యాలు ఉన్నాయి, లేకపోతే గ్రామీణ ప్రాంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఆ సౌకర్యాలు వినియోగించుకొని మీరు ఎప్పుడు ఇబ్బంది పడకుండా మరి అందరూ కూడా సంతోషంగా మరి వెళ్ళాలని చెప్పి మనందరూ కోరుకుంటూ సెలవిస్తున్నాం. 3వ నేషనల్ స్కూల్ గేమ్స్ చెస్ ఛాంపియన్షిప్ మన ఆంధ్రప్రదేశ్ పెద్దాపురం కాకినాడ జిల్లాలో జరుగుతున్నది. భారతదేశంలో కనీవిని ఎరిగిన రీతిలో గతంలో ఏ నేషనల్ ఛాంపియన్షిప్లోనూ పార్టిసిపేట్ చేయలేనటువంటి స్ట్రెంత్ ఈ టోర్నమెంట్లో స్ట్రెంత్ పరంగా 1240 పైచిలకు క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో 600 మంది పైగా క్రీడాకారులు అంతర్జాతీయ రేటింగ్ కలిగినటువంటి క్రీడాకారులు. వీరిలో వివిధ ఏషియన్ ఛాంపియన్స్, వివిధ ఏజ్ కేటగిరీస్, అండర్ 10 నేషనల్ ఛాంపియన్స్, ఏషియాడ్, క్యాడెట్స్ మ్యాచ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా బాలబాలికల విభాగానికి వస్తే అండర్ 13 విభాగంలో మనకి ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. కంపారిటివ్గా బాలికలు తీసుకుంటే బాలుర స్ట్రెంత్ బాలికల స్ట్రెంత్ కంటే ఎక్కువ ఉంది. మొత్తంగా 26 రాష్ట్రాలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొన్నారు. యాక్చువల్గా మారుమూల పెద్దాపురం అనేటువంటి దాన్ని ఇక్కడ వచ్చి కనెక్టివిటీ లేదు, రైల్ కనెక్టివిటీ, ఈ గ్రామానికి వసతి సౌకర్యాలు లేవు అనేటువంటి సందిగ్ధావత వస్తే నేషనల్ ఫెడరేషన్ ఇవ్వడానికి ముందుగా సంకోచం వ్యక్తం చేసింది. బట్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి అంతర్జాతీయ పాఠశాలలు కోపాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులకి చేయగలిగినటువంటి స్టామినా ఉందనేటువంటి ఒక లెటర్ రాసి అబ్జర్వర్ని పంపించి అబ్జర్వర్ కూడా వచ్చి చూసి ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనము దీన్ని ముందుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వసతి సౌకర్యాలు ప్రకాష్లో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్
ముఖ్యంగా విజయప్రకాష్ గారు చాలా ఛాలెంజింగ్ గా ఇది చేయడం జరిగింది. వాళ్ళ ఎంటైర్ స్టాఫ్ కూడా హై మ్యాగ్నిట్యూడ్ ఈవెంట్, ఎంత మ్యాన్ పవర్ ఉన్నా సరిపోయినటువంటి ఈవెంట్. 2,000 మంది మొత్తంగా పేరెంట్స్ వాళ్ళు కలిపి. సో వారే కాకుండా కాకినాడలో ఉన్నటువంటి వివిధ హోటల్స్ లో కూడా క్రీడాకారులు బస్ చేసి ఉన్నారు. వారికి ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, రెగ్యులర్ ఫైరింగ్ అవ్వచ్చు. ఒక 10-15 బోర్డులు లైవ్ ఇస్తున్నాము. 700 బోర్డులు ఎస్టిమేషన్ వేసి తెప్పించడం జరిగింది. ముందు సంవత్సరం 1100 మంది క్రీడాకారులు తమిళనాడు హుసూరులో ఆడారు. అంతకుముందు సంవత్సరం బీహార్లో 900 మంది క్రీడాకారులు. మన గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ కొట్టడము, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సీనియర్ క్రీడాకారిణి గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి మన ర్యాపిడ్ విభాగంలో రెండోసారి వరల్డ్ ఛాంపియన్షిప్ జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ యువతలో మంచి ఉత్తేజం వచ్చి 450 మంది పైగా ఆంధ్రప్రదేశ్కి 26 జిల్లాలకు చెందినటువంటి క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. నో డౌట్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో చదరంగ వృద్ధికి తోడ్పడుతుంది. చదరంగం ద్వారా పాఠశాలలో విద్యార్థులకు మనోవికాసం అది కూడా నేర్పాలనేటువంటి తలంపుతో వివిధ పాఠశాలలు ఉన్నాయి. దట్ ఇస్ ద కేసు.